తిరుపతి జిల్లా సూలూరుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి టీడీపీ అభ్యర్థి నెలవల విజయశ్రీ విజయం సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. వేనాటి సతీష్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న డ్రగ్స్ మాఫియాను తరిమికొట్టడం లక్ష్యంగా పనిచేస్తామని, రాష్ట్ర ప్రజలు 5 ఏళ్ల పాటు రాక్షస పాలనలో ఉన్నారని, ఇప్పుడు రాజకీయ సునామీలో రాక్షస పాలన కొట్టుకుపోయిందని ఆనందం వ్యక్తపరిచారు. అనంతరం నెలవల విజయశ్రీ విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో తిరుపతి పార్లమెంటు బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి చిట్టేటి పెరుమాల్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంచి రోజు, నిన్నటి రోజున ఒక మంచి శుభదినం. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమిగా అవతరించి నిన్నటి రోజున సాధించిన విజయం కేవలం పార్టీలది మాత్రమే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలది. ఎందుకనంటే 5 సంవత్సరాలు రాక్షస పాలనలో నలిగిపోయి ఏం చేయాలో దిక్కుదోచకుండా అయోమయమైన పరిస్థితుల్లో నిన్నటి రోజున బ్యాక్ టు బ్యాక్ సునామీ. సహజంగా రాజకీయంలో 15 సంవత్సరాలకో 20 సంవత్సరాలకో ఒకసారి రాజకీయ సునామీ వస్తుంది, అబ్నార్మల్ మెజారిటీస్ రావడం. కానీ ఈసారి 5 ఏళ్లకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా బ్యాక్ టు బ్యాక్ సునామీ. ఎంతటి సునామీ అని అంటే, పోయినసారి 151 వైఎస్ఆర్సీపీ గెలిస్తే అందరూ నోరు ఎల్లబోసుకున్నారు, ఇదేంద్రా నాయన ఇంత మెజారిటీ, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెజారిటీయే అధికారంలోకి తెచ్చే అంత పరిస్థితి వచ్చింది అని. కానీ ఈసారి ప్రతిపక్ష పార్టీగా మిగులుతుంది వైసీపీ అని భావించేదానికి కూడా అవకాశం లేకుండా తీర్పిచ్చారు. ఈ తీర్పుని మేము స్వాగతిస్తున్నాం. ప్రత్యేకంగా సూలూరుపేట నియోజకవర్గంలో నెలవల విజయశ్రీ గారిని అభ్యర్థిగా అనౌన్స్ చేసినప్పటి నుంచి సూలూరుపేట తెలుగుదేశం పార్టీ కుటుంబీకులందరూ, నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, వాళ్ళందరూ కూడా అలుపెరగకుండా, రే అనకుండా, పగులనకుండా పార్టీ కోసం, పార్టీ విజయం కోసం అందరూ అహర్నిశలు కష్టపడి శ్రమించారు. ఎలక్షన్లో పనిచేసిన వారే కాదు, 2019 తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఈ 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో సూలూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం కుటుంబీకులు అనేక రకమైన ఇబ్బందులు ఎదుర్కొని, కేసులు పెట్టించుకొని, కొన్ని దగ్గరలో వాళ్ళ పొలాలు, వాళ్ళ ఇళ్ళు ఇబ్బందులకు గురి చేసుకొని, అయినా పర్వాలేదు తెలుగుదేశం పార్టీ మా ఊపిరి అని చెప్పి కష్టపడి, ముఖ్యంగా మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ, పంచాయతీ ఎలక్షన్స్లో కానీ, మిగతా లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా ఆ రోజు కూడా వాళ్ళ శక్తి కొద్దీ పోరాడి ఆ రోజు విజయం సాధించిన వాళ్ళందరూ హనుమంతులుగా ఇంకా కొంచెం బలంతో 2024 సార్వత్రిక ఎన్నికల్లో వాళ్ళందరూ చేసిన కృషి, ఆ రోజు వాళ్ళందరూ పడ్డ కష్టం, పార్టీ కోసం నిలబడ్డ ఆ ఒంటెద్దు పోకడే ఈరోజు ఇంత మెజార్టీ 29,000 పైచీలకు మెజారిటీ తెలుగుదేశం పార్టీకి సూలూరుపేట నియోజకవర్గంలో చేకూరడం జరిగింది. ఆ రోజు 2019 నుంచి ఈ రోజు దాకా తెలుగుదేశం పార్టీకి కష్టం అనుకోకుండా బాధ్యత అనుకొని పనిచేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబీకులు ప్రతి ఒక్కరికి మేము శిరసా వహించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వాళ్ళందరి కష్టానికి నేను సూలూరుపేటలో ఎంతో నాయకత్వం, లేకపోతే వాళ్ళందరితో పెద్దరికంగా వాళ్ళందరిలో ఒకటిగా నన్ను వాళ్ళ కుటుంబీకుడిగా ఆదరించి, నాతో పాటు మరియు మా ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం గారితో పాటు మా మాజీ ఎమ్మెల్యే గారు, ఈరోజు రాష్ట్ర ఉపాధ్యక్షులు పరసారత్నం గారితో, మిగతా నాయకులు మరియు 8 మండలాల మున్సిపాలిటీల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, పార్టీ కమిటీలు, మిగతా అందరితో కలిసి ఈ రోజు దాకా ప్రయాణం చేసి ఈ విజయంలో వాళ్ళందరూ భాగస్వాములైనందుకు వాళ్ళకి ఎల్లవెల్లా
నేను రుణపడే ఉంటానని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుసుకుంటున్నాను.